గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ప్రాజెక్టు తమ్మిడి ఎట్టి ప్రాణహిత చేయాల ప్రాజెక్ట్ అధ్యక్ష. ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్. అధ్యక్ష, ఈ విధమైన కుట్ర ఆనాడు సమైక్య పాలకులు చేస్తుంటే వీళ్ళు కదండి వాళ్ళ ప్రాపకంలో ఉన్నది. కరీంనగర్లో నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తే అధ్యక్ష బై ఎలక్షన్ వచ్చింది. ఇదే గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు నా మీద పోటీ చేశారు. జీవన్ రెడ్డి గారు పోటీ చేసి మీరు స్లోగన్ రాసిన అధ్యక్ష. జగిత్యాలలో నేను పై కాన్స్టిట్యున్సీకి పోయి జగిత్యాల నుంచి వస్తుంటే వీరే రాయించారు స్లోగన్, జలయజ్ఞం దేవునికి ఓట్ల నైవేద్యం పెడదాం. ఇవాళ జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు. ఆయన జలయజ్ఞం దేవునిలా కనపడడా మీకు? ఓట్ల నైవేద్యం పెడతారా మీరు? ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో పుట్టేది ఉండే అంటాడు అధ్యక్ష ఈ జీవన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణలో పుట్టేది ఉండే, పోతిరెడ్డి పాడు పెద్ద పొక్క పెట్టి సాయుధ పహారాలో పులిచింతల కట్టి జబర్దస్తిగా పోలవరం కట్టిన రాజశేఖర రెడ్డికి భజన చేసిన వాళ్ళు మీరు. మీ పదవుల కోసం తెలంగాణ సోయి మరిచి ప్రవర్తించింది మీరు కాదు, మేము కాదు. ఇట్ ఇస్ నాట్ వి. ఎస్, ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్. మీరు పెద్దగా మాట్లాడుతున్నారు ఈరోజు. మేమానండి ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా 15 సంవత్సరాలు తట్టుకొని ధీట నిలబడ్డాం కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది. ఇలా మేము తెలంగాణకు అన్యాయం చేస్తాం. మేము మహారాష్ట్రకు పోయి అధ్యక్ష, నేను మహారాష్ట్రకు పోయినా. అంతకుముందు ఏంటి అధ్యక్ష, మనం చూసినాం అధ్యక్ష, తమరు కూడా ఉన్నారు శాసనసభలో, మిగతా చాలామంది మిత్రులు ఉన్నారు. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ పక్క రాష్ట్రాలతో సుహృద్భావం మాటే లేదు అధ్యక్ష. కర్ణాటకలో పరవాడ ప్రాజెక్టు కడతామంటే పరిటాల రవి గారు జెండాలు తీసుకొని పోతారు. బస్తీ మీద సవాల్ తొడగొట్టాలి, అంటే సుప్రీంకోర్టు. ఏదైనా ఆగిందా అధ్యక్ష? ఆల్మట్టి ఎత్తాగిందా? పరవాడ ప్రాజెక్ట్ ఆగిందా? ఏదాగిందని అడుగుతా ఉన్నా. దీన్ని మించి చంద్రబాబు నాయుడు గారు పోయి బాబ్లీ ప్రాజెక్ట్ కాడ మహారాష్ట్రను పోరాటం చేస్తాను పోయినారు. నేనేమంటున్నాను అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి మన పొరుగు రాష్ట్రాలతోని పూర్తిగా సత్సంబంధాలు చెరిగిపోయి ఉన్నాయి. మనం చూస్తేనే మనం వాళ్ళకు వ్యతిరేకమైన అభిప్రాయం ఉంది, మనం కనబడితేనే వీళ్ళేదో మాకు వ్యతిరేకమైన అభిప్రాయం ఉంది. మొట్టమొదటిసారి నేను మహారాష్ట్ర పోయినప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినండి, అయ్యా అయింది అయిపోయింది, ద స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఓవర్, వీఆర్ ఎ న్యూ స్టేట్, మేము కొత్త రాష్ట్రం, మేము మీతో ఘర్షణ పడదలుచుకోలే, మేము లివ్ అండ్ లెట్ లివ్, ఇచ్చి పుచ్చుకునే దూరంలో ఉంటాం. ఒక్క నీళ్ళ విషయంలో కాదు, ఆర్టీసీ పర్మిట్లు ఉంటాయి, రవాణా పర్మిట్లు ఉంటాయి, ఇంకా 196 విషయాలు ఉంటాయి. చాలా పెద్ద నైబర్స్ మనం జీగ్రఫీగా. కాబట్టి మేము చిల్లర మల్లర తగాదాలు పంచాయతీ పెట్టుకునే రకం కాదు. డిప్లొమాటిక్గా వ్యవహరించి లివ్ అండ్ లెట్ లివ్ లాగా మీరు బతకండి, మమ్మల్ని బతికించండి అనే పాలసీలో పోతామని నా తొలి పర్యటనలో చెప్పిన అధ్యక్ష. ఆ పాత దయచి ఇట్లా చెప్పిన నేను రిక్వెస్ట్ చేస్తాను, మేము రాగానే మీ శత్రువులను వచ్చినాం అనే భావన దయచేసి తీసేయండి, మేము ఆ దురుద్దేశంతో లేము అని చెప్పిన అధ్యక్ష. అక్కడి నుంచే మహారాష్ట్రతో కనీసం మనం చర్చలు సుహృద్భాగం చేసుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత ఇక్కడ అధికారులు పోవడం, అక్కడ అధికారులు పోవడం, మన ఇరిగేషన్ మంత్రి ఒక 10 సార్లు పోయి రావడం, అక్కడ ఇరిగేషన్ మంత్రి ఇక్కడ ఇరిగేషన్ మంత్రి మాట్లాడుకోవడం, మధ్య మధ్యలో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తే వాటిని క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ ప్రాజెక్టులు ముందుకు పోవాలి. మహారాష్ట్ర వాళ్ళు 152 మీటర్ల ఎత్తు కట్టినా అక్కడి నుంచి వచ్చే నీటి లభ్యత ఏదైతే ప్రాణహిత చేవలకు 160 టీఎంసీలు చెప్పినారో ఆ నీళ్ళు రావు అధ్యక్ష. ఇది నేను చెప్పలే. ఈరోజు నీళ్లు రావాలి. ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను స్పెషల్ డే పెట్టినాడు, తమరు పెట్టినాడు, మొత్తం పిక్చర్తో సహా చూపిస్తాను, గూగుల్ మ్యాప్తో సహా ఉంది అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా జరిగిందని చాలామంది మిత్రులకు తెలియదు. ఒక్క బాబ్లీ ప్రాజెక్ట్ కోసం ఆనాడు కొట్లాడినారు, మాట్లాడినారు. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష,
పెనుగంగ, కుర్దు నది, గోదావరి, గోదావరి ఉపనది ప్రహారకు ఇంకో ఉపనది దాని మీద, మంజీరా, భీమా, కృష్ణ యొక్క ఉపనది పంచగంగ, వీటన్నిటి మీద కూడా అధ్యక్ష మహారాష్ట్ర, కర్ణాటకలు 400 బ్యారేజీలు కట్టించారు అధ్యక్ష. 400 ఈ సంవత్సరం. అందుకే ఒక్క డ్రాప్ కూడా మన జూరాల ప్రాజెక్టు రాలే. జూరాలకు వచ్చిన నీళ్లు కృష్ణానదిలో, మెయిన్ కృష్ణాలో రాలే అధ్యక్ష. ఆల్మట్టి నుంచి, నారాయణపూర్ నుంచి రాలే. మన బేసిన్లో కురిసిన కొద్దిపాటి వర్షానికి ఆ కొద్దిపాటి నీళ్ళు వచ్చినాయి. ఒక డ్రాప్ కూడా శ్రీశైలంకు రాలేదు అధ్యక్ష. మెయిన్ కృష్ణా రివర్ నీళ్ళు ఆ వచ్చిన కొద్దిపాటి 30-40 టీఎంసీల నీళ్లు తుంగభద్ర నది ఉపనది ద్వారా వచ్చినాయి. మెయిన్ కృష్ణాలో రాలే కర్ణాటక నుంచి. ఎస్ఆర్ఎస్పీలా చెప్తున్నా కానండి, ఎస్ఆర్ఎస్పీలో ఒక్క డ్రాప్ వాటర్ కూడా రాలేదు అధ్యక్ష ఈసారి. అంటే నిజాం సాగర్లో ఒక డ్రాప్ రాదు. నిజాం సాగర్ ఇక్కడ సింగూరే ఎండిపోతే ఇంకా నిజాం సాగర్ ఇక్కడ 35 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా సింగూరు ప్రాజెక్ట్ ఎండిపోయింది అధ్యక్ష. మా అంత విజనరీ లేరు, తెలంగాణ వస్తే మీకు పరిపాలన చేసుకోరాదు అని మాట్లాడిన నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఉన్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రులు ఈ 400 బ్యారేజీలు కడుతుంటే ఎక్కడ ఉన్నారో నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినారు? ఎంత నిష్క్రియాపరత్వంగా వ్యవహరించినారు అధ్యక్ష. వాళ్ళ మైనర్ ఇరిగేషన్ నిండాలి, చిన్న చిన్న వాగులు బొంగాలి, మీడియం ఇరిగేషన్ నిండాలి. దాని తర్వాత ఆల్మట్టి లాంటి, జైక్వాడ్ లాంటి వాళ్ళ మేజర్ ప్రాజెక్ట్ నిండాలి. ఆ తర్వాత ఈ 400 బ్యారేజీలు నిండాలి. ఆ తర్వాత వర్షాలు కురిస్తే మీకు నీళ్లు, లేకపోతే నీళ్ళు లేవు. అయిపోయింది మన స్టోరీ. ఫైట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు అధ్యక్ష. ఎందుకంటే తెనాలి రామకృష్ణుని కథలతో నీ నోట్లింత మనం, నా నోట్లింత మనం. నీళ్ళు తెలంగాణకు లేవు, నా ఆంధ్రకు లేవు. దిగువగా వచ్చే పరిస్థితే లేదు. 400 × 3, 4 లేదా 2 వేసుకుంటే కూడా 1000 టీఎంసీల నీటికి ఆల్రెడీ బ్యారేజీలు కట్టినరు. అక్కడ భయంకరమైన లిఫ్ట్ కూడా పెట్టారు అధ్యక్ష. నేను చూపెడతా. అసెంబ్లీలో తమరు సమయం ఇచ్చినాడు. టోటల్ బ్యారేజ్ బై బ్యారేజ్, లిఫ్ట్ బై లిఫ్ట్ మొత్తం సభ్యులకు సభకు చూపెడతా అధ్యక్ష. నేనే స్వయంగా చూపెడతా. 3, 4 నెలలు, 5 నెలలు మేమంతా దాన్ని ఒక పరిశోధనలాగా చేసి ఎక్స్ప్లోర్ చేసినాం. ఇప్పుడు ఏం కావాలి మన గతి? కొత్తగా రాష్ట్రమైన నీళ్ళు కావాలి. ఎక్కడికి వెళ్ళి రావాలి? ఈరోజు ఉన్నటువంటి ఏకైక అవకాశం అధ్యక్ష, ఇది నొక్కని కాదు. ఇంతకుముందు రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రయాణాలు చేసే పేషన్ ఓన్లీ ముఖ్యమంత్రి ఉండే అధ్యక్ష. ఇలా ఒక్క ముఖ్యమంత్రి తిరిగాడు తెలంగాణలో. మంత్రులు తిరుగుతారు, వాళ్ళకన్నా ఎక్కువ అధికారులు తిరుగుతారు. గోదావరి పుష్కరాలు నిర్వహిస్తే కూడా పేపర్లు రాసినాయి అధ్యక్ష. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హెలికాప్టర్లో, మంత్రులేమో రోడ్ల మీద తిరుగుతున్నారని చెప్పి. మొత్తం మన తెలంగాణ ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచినటువంటి, నాకు అనుక్షణం విషయం చెప్పినటువంటి మన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సిడబ్ల్యూసీ ఆర్ విద్యాసాగర్ రావు గారితో పాటు మన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మన రామకృష్ణారెడ్డి గారు, మన చంద్రమౌళి గారు, మొత్తం తెలంగాణకు ఉండే నీటిపారుదల రంగ నిపుణులు ఒకటి కాదు అధ్యక్ష, 2 హెలికాప్టర్లు హైర్ చేసి మొత్తం కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ వాళ్ళందరినీ పంపించిన అధ్యక్ష. ఎక్కడ ప్రాజెక్టు వస్తుంది, నదిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, వాస్తవం ఏంది? నేను తిరగలేదు అధ్యక్ష, నేను తయారు చేయలే. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అందుబాటులో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి 35 ఏళ్ళు సర్వీస్ చేసి ఇంచించు మీద అవగాహన ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్ల బృందాలను 3-4 వారాల పాటు హెలికాప్టర్లు ఇచ్చి పంపించినాం అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకున్నాం. మిగిలిన ఏకైక అవకాశం తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ నీళ్ళు రావనంటే ఓన్లీ ఎక్స్ప్లోరబుల్ పాసిబిలిటీ. మనకు మిగిలిన ఏకైక అవకాశం ప్రాణహిత, ఇంద్రావతి అధ్యక్ష. ఇంకెక్కడ లేవు. మనం నెత్తి నొట్టు కొట్టుకున్నా, అరిసినా, గీపెట్టినా ఎవడు మన రిస్క్కు రాడు. అంటే భగవంతుడు మనం రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రకృతి అక్కడ మనకు అవకాశం ఇచ్చింది. ఈరోజు మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలి, అక్కడి తప్ప గత్యంతరం లేదు అధ్యక్ష.
రాజశేఖర రెడ్డి గారు ఎందుకు తమ్మిడేటి అంత ప్రేమ ఆయనకు? వ్యాప్కోస్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ అది. నేను ఆ వ్యాప్కోస్నే పిలిపించిన అధ్యక్ష. అయ్యా నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు కదా ప్రాణం తెచ్చే వేళ, మరి మేము కొత్తగా రాష్ట్రమైనా మాకు నీళ్ళు రావాలి నిజంగా, ఎట్లనే వస్తాయా నీళ్ళు అంటే, సార్ రిపోర్ట్ నేనే ఇచ్చిన కానీ నా ఫస్ట్ చాయిస్ అది కాదు సార్, దట్ వాజ్ నాట్ మై చాయిస్. నీ చాయిస్ ఏముండే? ఏమున్నా సార్, రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రాణహిత దానంతలతో గోదావరికి రాబట్టే. ప్రాణహిత కింద గడిచిరోజు జిల్లా ఉంటుంది అధ్యక్ష, మహారాష్ట్ర విపరీతమైన అడవి, సేమ్ మన ఆదిలాబాద్ లాగా ఉంటుంది. లెఫ్ట్కు మన ఆదిలాబాద్ ఉంటుంది అధ్యక్ష, మన కాగజ్ నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గం అంతా అడవి. రెండు పక్కల కూడా బ్రహ్మాండమైన వర్షం కురుస్తుంది. 90 TMCల ఈళ్ళు ఉంది అధ్యక్ష. తమ్మిడిహట్టి బ్యారేజ్ కింద ఉండే ప్రాణహితలో 90 TMC అడిషనల్ ఈళ్ళు ఉంది. ఇంకా గడిచిరోలు జిల్లా నుంచి డైరెక్ట్ గోదావరికి వచ్చే వాగులు. మన లోయర్ మానేరు నిండితే, మన అదృష్టం మంచి వర్షాలు మంచిగా పడితే మన మానేరు వాగిపోయి ఓ 18 TMCలు కలిపేటువంటి ఉంది. ఏంది అధ్యక్ష సమైక్య ముఖ్యమంత్రుల కుట్ర? తమ్మిడిహట్టి కాడ మహారాష్ట్రతో వివాదం తెగక వాళ్ళు ప్రతిపాదించిన లైన్ అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు చెప్పినారు 70 కిలోమీటర్లు ప్రవాహం వస్తుంది, ఆ నుంచి 30-40 కిలోమీటర్లు అది ఉంటుంది అని చెప్పినారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అధ్యక్ష? సింగరేణి గన్లగుండ చూపిస్తా అధ్యక్ష, ఇదే అవధిలో చూపిస్తా. సింగరేణి బొగ్గు గన్లగుండ అంటే పరిమితులు రావు, టైగర్ రిజర్వ్ కింద, టైగర్ శాంక్చురీస్ కింద రావు, అనుమతులు రావు. అంటే మీరు మహారాష్ట్ర వివాదం తెగదు, మీకు పర్యావరణ అనుమతులు రావు, మీ పొలంలోకి నీళ్ళు రావు, మీరు అక్కడ గిలగిల కొట్టుకొని సస్తా.